ఆట అంటున్నారు. అంటే ప్రజలు లొల్లి పెడుతుంటే ఆగమాగం అవుతుంటే మేము పాత పింఛన్దారులను అడుగుతలేము. పాత పింఛన్దారు కొత్త పింఛన్దారు అని ఏం లేదు, అప్లికేషన్ ఫామ్ ఇస్తుండ్రు అన్నప్పుడు ఇప్పుడు నేనున్నా ఊళ్ళో గొల్లాయనను గొర్రెలు నడుపుకుంటాను 65 ఏళ్ళు, నేను అప్లికేషన్ ఫామ్ ఇవ్వాలనుకుంటా, నా పింఛన్ పోతుందని భయం కదా నాకు. ఎవరికైనా కూడా మీరు ఇప్పుడు పాత పింఛన్దారికి పాత పింఛన్దారు అప్లికేషన్ చేసుకో అవసరం లేదని ఎక్కడ రాసిండ్రా? ఎక్కడైనా రాసిండ్రా? అంటే అర్థమైంది. ఇప్పుడు ఏమనుకోవాలి నేను ఏమనుకున్నా ప్రభుత్వం చెప్తున్నా కదా పాత లబ్ధిదారులు దరఖాస్తు అది ఎప్పుడు అంటే నేను ఏమంటున్నా అదే నేను అదే స్క్రూటినీ ఉండదు, స్క్రూటినీ ఉండకుండా ఉంటదా? నేను స్క్రూటినీ ఉండదా? నువ్వు ఏ స్క్రూటినీ చేస్తావో ఏం చేస్తావు ఏమంటున్నా? అది మీరు ఎట్లా అంటారు? పాత పింఛన్దారులకు కొత్త పింఛన్దారులకే ఇది పెట్టుకోబడిన ఒక కాలం కన్నా పెట్టినావా? అప్పుడు పాత పింఛన్దారే నాకు అవసరం లేదు, నా పింఛన్ నాకు వస్తుంది, నాకు 65 ఏళ్ళు ఉన్నాయి, నా పింఛన్ నాకు ఇవ్వాలి, కాకపోతే రేపు అవుతారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అనుకుందు. మరి అది లేనప్పుడు నేను ఆవేశపడంలో తప్పేముంది? ఒక కామన్ మ్యాన్గా ఒక ఊళ్ళో ఉన్న ఒక ముసలాయనగా తప్పేముంది? అవసరం ఉంది కదా, టెన్షన్ పడతాయి కదా, ఎవరైనా పడతారు బ్రదర్. సామాజిక నేనేం కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తాను. మీ ముఖ్యమంత్రి గారు మేము కనిపిస్తుంది కదా, మన రవికుమార్ అడిగారు సార్ అప్లికేషన్ అంటే దీనికి నంబరింగ్ ఉండాలి. నేను చూపిస్తా, ఇప్పుడే చూపిస్తా మీకు నెంబరింగ్. నేను ఇక్కడే చూపిస్తా కదా, నెంబరింగ్ ఎందుకు లేదు? మీ ముఖ్యమంత్రి గారు వాట్సాప్ ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో తిరుగుతుంది. అరే అప్లికేషన్ ఫామ్ అమ్ముతున్నారు జిరాక్స్ షాపుల దగ్గర అని ప్రజలు మొత్తుకుంటే కదా మీ ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యేది. నువ్వు నెంబరింగ్ ఉంటే ఫామ్లు తీసుకుంటారు. తెచ్చినా కూడా మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా ఎట్లా సార్ట్ అవుట్ చేస్తారు? ఒక మాట అండి, మేమేమంటున్నాం అంటే ఈ ఫామ్ సంబంధించింది చాలా క్లియర్ కట్గా 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశం ఇది. 6 గ్యారెంటీల్లో దీంట్లో ఏంటి మనకి ప్రధానంగా ఎందుకు ఆ ఫామ్ ఇవ్వాల్సిన అవసరం వచ్చిందంటే ఉద్యమకారులకు 250 రూపాయల 250 గజాల ఏదైతే మనకు స్థలం ఇవ్వాలనుందో అది క్లియర్ కట్గా దాంట్లో మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు ఉద్యమకారులు ఏందని చెప్పి దాంట్లో ఎఫ్ఐఆర్ నెంబర్ చెప్పాలి, దాంతోపాటు ఏ జైలుకు పోయాలో చెప్పాలి. వాళ్ళు దాంట్లో మెన్షన్ చేస్తారు కానీ స్క్రూటనైజ్ ఉంటుంది కదా. నేను చెప్తా అండి, జైలు వేణుడే ఉద్యమకారుడు అంటారా మీరు? మీ ముఖ్యమంత్రి ఏ జైలు ఉద్యమంలో ఏడున్నాడు? ఇట్లా ఉద్యమకారుడు అంటే అందరు జైలు పోరు బదరు. ఫ్రంట్ ఫోర్స్ లో 10 మంది పోతారు జైలుకు, అరెస్ట్ అవుతారు. మొత్తం 100 మంది పార్టిసిపేట్ చేస్తారు, 100 మంది జైలు అవుతారా? జైల్లో పెట్టిన తర్వాతనే వారిని ఉద్యమకారులు అంటారు, దేశానికి జాతిపిత అంటారు. అంటే జైల్లో పోయిన వాళ్ళే ఉద్యమకారులు కాదని మేమే అంటలేము. నేనేమంటే మీకు క్రైటీరియా లేదు, గుడ్డే దిశలో పడ్డట్టు పోతున్నారు. గుడ్డే దిశలో పడుతుంది, చేనంతా దొక్కుతుంది కానీ చేను మేయదు. ఎందుకంటే ఎవడు వచ్చే నుంచి కొడతాడో తెలియదు. ఇన్ని అప్లికేషన్స్ రావు, ఇంత క్రౌడ్ రాదు కదా. క్రౌడ్ పింఛన్ వేయలేదు మీరు ఇంతవరకు. ఫస్ట్ తారీఖు పింఛన్ వేయలేదు, ఎందుకు రా రోడ్డు మీదకి? రైతు బంధు చినుకు పడ్డది, నాట్లు పోసిను, నగలు దున్నుతున్నారు, కరిగట్టు అవుతుంది, ఇంతవరకు రైతు బంధు వేయలేదు. ఎందుకు రోడ్ల మీదకి రారు? ఆశ కదా ఎవరికైనా. నువ్వు ఏం వేసినావు వచ్చినాక ఒక పద్ధతి చెప్పు నాకు, ఒకటి వేసినా చెప్పు నాకు. స్క్రీన్ చూడండి ఒక్కసారి. ఇంకో బ్రేకింగ్ వస్తుంది. నల్లగొండ జిల్లా సంస్థ నారాయణపూర్ మండలంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. 4 రోజులుగా 4 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. పట్టుకొని నిరసన తెలిపిన రైతులు, కరెంటు కోతలపై రైతుల ఆగ్రహం. ఆ విజువల్ కూడా ఉంది, ఆ విజువల్స్ కూడా పొద్దు నుంచి ప్లే అవుతున్నాయి, అక్కడక్కడ చూసినాం మేము, అక్కడక్కడ కూడా. సో నేనేమంటున్నా అంటే ప్రభుత్వం అధికారం ఇచ్చారు, అధికారం ఇచ్చినాక అద్భుతంగా పరిపాలించే చూడండి వెంకట్ చూడు, మన జిల్లానే చూడు. ఇప్పుడు అదైతే క్రియేషన్ కాదు కదా, క్రియేషన్ అయితే వాళ్ళని అంటారు, ఆ ఊళ్ళో కాంగ్రెస్ కార్యకర్తలు అంటారు వాళ్ళను. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో అనుకుందాం కాసేపు, అనుకుంటే ఊళ్ళో ఊకుంటారా? ఊళ్ళో రాజకీయాలు తెలియదా ఎట్లుంటుందో? కాబట్టి వాళ్ళు సమస్య ఉంటేనే కదా ఆ సమస్య లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు అడుగు రోడ్డు మీదకి 5 నిమిషాల్లో ఉరుకుతారు. ఆడికి ఏదో కరెంట్ ఉన్నది నాయన నేను
అంటే సమస్య స్పష్టంగా వస్తున్నాయి. ఈ సమస్యలకు మీరు పరిష్కారం చెప్పండి నాయన అని మేము అడుగుతున్నాం అంతే. మిమ్మల్ని ఏమి ఈరోజు ప్రజలు ఏం చేసేది లేదు, మేమేం చేసేది లేదు. ప్రజల పక్షాన నుండి మేము పోరాటం చేయడం వరకే మా బాధ్యత. కానీ మీరు ఇప్పటివరకైనా ప్రజల పక్షాన చూసి మాట్లాడకపోతే ఏదో చేస్తాము అంటే ఎన్ని రోజులు ఆ ఐటమ్ మీద, ఆ విజువల్ మీద, ఆ బ్రేకింగ్ మీద మీరు కామెంట్ చేయండి. వాళ్ళ జిల్లానే, తమ్ముడు బ్రదర్ జిల్లానే. నాది ఖమ్మం, యాక్చువల్ అది నల్గొండ కిందకు మీకు బార్డర్ ఆఫ్ కదా. ఒకటి ఇక్కడ స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలన కాలంలో లాగ్ బుక్ తీసి చూపించండి, లాగ్ బుక్ తీసి చూపించండి, క్లారిటీ చూపించండి. హైదరాబాద్ ఒక్క జనరేటర్ లేదు, హైదరాబాద్ లో ఒక్క జనరేటర్ లేదు తమ్ముడు. 80,000 కోట్ల అప్పులు మా నెత్తి మీద పెట్టారు కానీ 80,000 కోట్ల ఆస్తులు ఉంటే 1,20,000 కోట్ల ఆస్తులు పెంచినాం మేము. కరెంట్ రాలే. అంతకుముందు మీ ముఖ్యమంత్రి ఇదే స్క్రీన్ మీద కరెంట్ కట్టే పట్టుకొని చీకటి అయిపోతుందని చెప్పారు. అంటే నేనేమంటున్నా, బీఆర్ఎస్ అప్పులు పెట్టిందంటే నేను కూర్చోను కదా. వాళ్ళ ముఖ్యమంత్రి ఏమన్నాడు, మీకు పరిపాలన రాదు, కట్టె పట్టుకొని చూపించిండు, మీరు చీకటి అయిపోతారు, మీ బతుకులు ఆగమైపోతాయి, మీకు తిండి రాదు తినరాదు అని చెప్పిండు. మరి కరెంట్ 9:30 ఏళ్ళల్లో ఒక్క ధర్నా జరిగిందా కరెంటు కోసం? ఒక్క రోజు లైట్ పోయిందా? ఇప్పుడు హైదరాబాద్ లో నువ్వు తిరుగు ఒకసారి బండి వేసుకొని, లేదా మన ఇద్దరం పోదాం, ఒక్క జనరేటర్ కూడా లేదు షాపుల ముంగట. ఎట్లా పోయినా జనరేటర్లు చెప్తా. ఒక మాట ఇక్కడ ఒక స్పష్టంగా వినండి. ఇక్కడ ఏంటంటే ఇన్ కేస్ ఆ కంపారిజన్ మీకు కావాలంటే రెండు వాళ్ళ పరిపాలన కాలంలో లాగ్ బుక్స్ ఉంటాయి, మా పరిపాలన కాలంలో లాగ్ బుక్స్ ఉంటాయి. మేము వచ్చిన తర్వాత అది కంపేర్ చేస్తే అయిపోతుంది కదా. మేము ఎన్ని గంటలు ఇస్తున్నాం, వాళ్ళు ఎన్ని గంటలు ఇస్తున్నాం, అది కంపేర్ చేద్దాం. విజువల్స్ కాదు, నేను ఏమంటున్నా, అందరు రికార్డ్ చెప్పాలంటాం. ఒక్క నిమిషం. అయితే నేను అంటే వాళ్ళిద్దరు గట్టిగా అరుచుకుంటున్నారు, ఇద్దరు కూడా ఒకరికొకరు విప్పుకుంటున్నారు. అది క్లియర్ అర్థమవుతున్న విషయమే. అయితే నేనేమంటున్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు పాలన అనుభవం లేదు అనేది స్పష్టంగా మనకి అర్థమవుతుంది. కాకపోతే వీళ్ళు ఎలక్షన్ టైంలో మీకు గుర్తుండే ఉంటుంది, మన ఎలక్షన్ టైంలో అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఈ 6 గ్యారెంటీల పథకం సంబంధించి పట్టుకొని వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో కాల్ సెంటర్స్ పెట్టుకున్నారు. అంటే ఒక 5 మంది 6 మంది టీం పెట్టేసుకొని కాల్ సెంటర్స్ పెట్టుకున్నారు. కాల్ సెంటర్స్ పెట్టుకొని ఎవరైతే ఈ పింఛన్ తీసుకునే వాళ్ళు, రైతు బంధు తీసుకునే వాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ నంబర్ డేటా తీసుకొని వాళ్ళకు కాల్స్ చేసి మీకు ఈ 6 గ్యారెంటీలు వస్తే ఎట్లా ఉంటది, బాగుంటుందా అని చెప్పేసి, మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి వీళ్ళు ప్రతి నియోజకవర్గం వారీగా కాల్ సెంటర్స్ పెట్టి మరి డేటా తీసుకొని మాట్లాడి మరి ఏమంటున్నా, మీకు ఆ డాటా మొత్తం మీకు ప్రచారానికి ఉపయోగపడింది. కానీ బీసీని ముఖ్యమంత్రి చేస్తున్నాం అని చెప్పి బీజేపీ ఐటీ సెల్ నుంచి కూడా కాల్స్ వచ్చినాయి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. నాకు కూడా కాల్ వచ్చింది, రికార్డ్ పెట్టుకుని ఇప్పుడు బీసీని ముఖ్యమంత్రి చేస్తున్నాము, ఓటేయండి బీజేపీ అని చెప్పి మాకు కూడా కాల్స్ వచ్చినాయి. నేను మధ్యలో రాను, నాకు నచ్చదు, ప్లీజ్. నేనేమంటున్నా, ప్రచారానికి ఉపయోగపడినటువంటి డాటా ఈ పథకాల అమలుకి ఎందుకు ఉపయోగపడట్లేదు అంటున్నా. ఇది ప్రశ్న. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కాలు 4,000 పెంచమని ఇప్పుడు ఎందుకు ఉపయోగపడట్లేదు? ఇది నా ప్రశ్న. ఇంకో విషయం, మీరు ప్రచారం కోసమేమో అన్ని రకాల టెక్నాలజీలు వాడిరు, అన్ని రకాల ఏవైతే ఉంటే అన్ని వాడి, మీరు ఇప్పుడు పాలనలోకి వచ్చిన తర్వాత ఎందుకు వాడట్లేదు అదంతా? ఒక మాట నాకు ఆన్సర్ చెప్పండి రవణ, ఒక ఆన్సర్ చెప్తా. కాల్స్ మాట్లాడమని అన్నారు కదా, ఫోన్ నెంబర్ ఒకటి డాటానా, ఫోన్ నెంబర్ ఒకటి క్రైటీరియానా? ఒక అప్లికేషన్ తీసుకోవడం కోసం లబ్ధిదారు నుంచి మీరు చెప్పండి దీనికి సమాధానం. ఫోన్ నెంబర్ కాదు, ఫోన్ చేసేటప్పుడు సంబంధించిన అభ్యర్థి దగ్గర ఉండింది, వాళ్ళు కాల్ సెంటర్ పెట్టుకోండి. మరి అంటే అందరికి ఫోన్లు చేయరు కదా, కొంతమంది ఇంతవరకు ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక రేషన్ కార్డులు కూడా సరిగ్గా ప్రాపర్ వేలో డిస్ట్రిబ్యూట్ చేయలేదు కదా. మరి దాని గురించి కూడా అడగాల్సి ఉంటుంది కదా. మరి రేషన్ కార్డు డిస్ట్రిబ్యూట్ చేసారా ఇంత టెక్నాలజీ ఉన్న